తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. కాంగ్రెస్ సర్కార్ నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటీ ప్రాంతంలోనే ఈ గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నారు. 2 రోజుల పాటు జరిగే సమ్మిట్లో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం ఆశిస్తుంది. కార్యక్రమానికి వచ్చే వివిధ దేశాల ప్రతినిధుల కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇంతకీ ఎన్ని దేశాల నుంచి ఎంతమంది ప్రతినిధులు రానున్నారు? వారి కోసం చేస్తున్న ఏర్పాట్లేంటి? సమ్మిట్లో తీసుకోబోయే నిర్ణయాలు ఏంటి? గ్లోబల్ సిటీ నుంచి సాక్షి టీవీ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది గ్లోబల్ భారత్ సమ్మిట్. 2 రోజుల పాటు నిర్వహించేటువంటి ఈ గ్లోబల్ భారత్ సమ్మిట్లో ఎలాంటి కార్యక్రమాలు ఉండబోతున్నాయి, రాష్ట్ర ప్రభుత్వం ఎవరెవరిని ఆహ్వానిస్తుంది, ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది, ఎలాంటి ఒప్పందాలు చేసుకోబోతుంది అన్నటువంటి విషయాలను మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. రాష్ట్ర ప్రభుత్వం గ్లోబల్ సమ్మిట్ నిర్వహించనున్న ఫ్యూచర్ సిటీలో ఏర్పాట్లు చివరి దశకు చేరుకున్నాయి. వివిధ సమావేశాలు, ఒప్పందాల కోసం మొత్తం 9 హాల్స్ ను ఏర్పాటు చేశారు. 2 మేజర్ హాల్స్, 6 సెషన్స్, డైనింగ్ హాల్స్ ఉన్నాయి. ప్రధాన హాల్లో వేలాది ప్రతినిధులు కూర్చోవడానికి వీలుగా సీటింగ్ ఏర్పాటు చేశారు. 8వ తేదీన మెయిన్ హాల్లోనే సమ్మిట్ ప్రారంభమవుతుంది. ఈ ప్రధాన హాల్లో జరిగే సమావేశాలపై మరింత సమాచారం మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. గ్లోబల్ సమ్మిట్లో ప్రస్తుతం మనం నిల్చున్నటువంటి ప్లేస్ ప్రధానమైనటువంటి మెయిన్ హాల్. ఈ మెయిన్ హాల్లో రేపు గ్లోబల్ సమ్మిట్ ప్రారంభమైన తర్వాత ఇక్కడే సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలన్నీ ఇక్కడ జరగబోతూ ఉన్నాయి. అయితే దీని పక్కన రైట్ సైడ్లో ఎగ్జిబిషన్కి సంబంధించినటువంటి హాల్ ఉంది. అందులో దాదాపు 40కి పైచిలకు స్టాల్స్ ఉన్నాయి. వివిధ జాతీయ, అంతర్జాతీయ సంస్థలకు సంబంధించినటువంటి స్టాల్స్ ఉంటాయి. వచ్చేటువంటి డెలిగేట్స్ ఎవరైతే ఉంటారో ఆ స్టాల్స్ అన్నిటినీ కూడా అక్కడ ఉంటారు. ఒప్పందాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఉంటాయి. అట్లాగే వివిధ కంపెనీల ప్రతినిధులతో సంప్రదింపులు చేస్తారు. అక్కడ ఉన్నటువంటి చర్చలు కూడా ఆ స్టాల్స్లో జరుపుతారు. ఇక్కడ ప్రధానంగా ముఖ్యమైనటువంటి డెలిగేట్స్ 500 నుంచి 2000 వరకు కూర్చోవడానికి ఏర్పాట్లు చేస్తున్నటువంటి ఈ హాలు, ఈ మేజర్ హాల్ ఇదే ఉంది. ఇక్కడ నుంచే ముఖ్యమైనటువంటి స్పీచెస్ అన్నీ కూడా ఉంటాయి. ఇక రైట్ సైడ్ ఏదైతే ఉంటుందో ఈ మెయిన్ హాల్కు రైట్ సైడ్ మూడు ప్రత్యేకమైనటువంటి పెద్ద హాళ్లను ఏర్పాటు చేశారు. అక్కడ సెషన్స్ నిర్వహించుకోవడానికి ఒక్కొక్క స్టాల్లో ఆయా డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి నిర్వహణ కార్యక్రమాలు ఉంటాయి. ప్రధానంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించి కావచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి కావచ్చు, ఐటీ శాఖకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్ కావచ్చు. ఆ స్టాళ్లలో సెషన్స్ 1 అవర్ బేస్డ్గా ఆ స్టాళ్లలో ఏర్పాటు చేశారు. వచ్చేటువంటి డెలిగేట్స్ వివిధ దేశాల నుంచి కావచ్చు, మన దేశం నుంచి వచ్చేటువంటి ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఎవరికి నచ్చినటువంటి ఆ హాల్లో వాళ్ళకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లలో అక్కడికి వెళ్ళి వాటిని సందర్శించి అక్కడ ఏర్పాట్లన్నింటినీ కూడా పాల్గొంటారు, చర్చల్లో పాల్గొంటారు. అదేవిధంగా అక్కడ సెషన్స్ ఎవరైతే ఇస్తున్నటువంటి డెలిగేట్స్ ఉన్నారో వాటికి సంబంధించినటువంటి ప్రాముఖ్యతను కావచ్చు, మనం విజనరీకి సంబంధించినటువంటి ఏదైతే అంశాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా క్లుప్తంగా వింటారు, అర్థం చేసుకుంటారు. దాని తర్వాత వాళ్ళకు నచ్చినట్లయితే ఈ దేశానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి సంస్థలతో కావచ్చు, అట్లాగే మన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి దాంతో ఒప్పందాలు జరుపుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది అన్నట్లుగా అధికారులు ఏర్పాటు చేశారు. ఇది ప్రధానమైనటువంటి మేజర్ హాల్గా దీన్ని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఇక్కడి నుంచే దీనికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక్కడి నుంచే డివైడెడ్గా అటు రైట్ సైడ్ ఉన్నటువంటి హాల్స్లోకి, అట్లాగే లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి హాల్స్లోకి డెలిగేట్స్ అంతా కూడా సెషన్స్ వారీగా బ్రేక్ అవుతారు అన్నట్టుగా అధికారులు చెప్తా ఉన్నారు. తెలంగాణ రైజింగ్ పేరుతో నిర్వహించే గ్లోబల్ సమ్మిట్ కు దేశ విదేశాల నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాల నిపుణులు, విద్యావేత్తలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు తరలిరానున్నారు. ప్రతినిధులు సందర్శించడానికి, చర్చలు జరిపి ఒప్పందాలు చేసుకోవడానికి 40 స్టాల్స్ ఏర్పాటు చేశారు. గ్లోబల్ సమ్మిట్లో 2 రోజుల పాటు మొత్తం 27 ప్రత్యేక ప్యానెల్ చర్చలు జరుగుతాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్టాల్స్ నుంచి మా ప్రతినిధి శేఖర్ మరింత సమాచారం అందిస్తారు. ప్రస్తుతం మనం ఎగ్జిబిషన్
హాల్లో ఉన్నాము. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఎగ్జిబిషన్ హాల్ని చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తుంది. గ్లోబల్ భారత్ సమ్మిట్ ఫ్యూచర్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి అంశంలో ఈ ఎగ్జిబిషన్ హాలే కీలక బాధ్యతలు, కీలకమైనటువంటి అంశాల్లో పాత్ర పోషించనుంది. మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాం. ఈ ఎగ్జిబిషన్ హాల్స్లో మొత్తం 40 స్టాల్స్ ఉన్నాయి. ప్రస్తుతం మనం ఉన్నటువంటి స్టాల్ మూసీకి సంబంధించినటువంటి డెవలప్మెంట్. మూసీని రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఖచ్చితంగా మూసీని అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం పలు సందర్భాల్లో చెప్పింది. రాజకీయ విమర్శలు, విమర్శలు కూడా ఈ మూసీకి సంబంధించినటువంటి అభివృద్ధి అంశంలో పెద్ద ఎత్తున కూడా జరిగాయి. ఇక మూసీ అభివృద్ధి కోసం చాలా అధికారుల బృందాలు కావచ్చు, మంత్రుల బృందాలు వివిధ దేశాల్లో పర్యటనలు చేశాయి, పరిశీలించాయి. అక్కడ ఉన్నటువంటి నమూనాలను ఇక్కడ మూసీలో అభివృద్ధి చేద్దామన్నటువంటి విషయాలను పలు సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వం చాలాసార్లు చెప్పినటువంటి విషయం తెలుసు. ప్రస్తుతం ఈ మూసీకి సంబంధించినటువంటి ఇది స్టాల్ ప్రత్యేకంగా ఇందులో మూసీ డెవలప్మెంట్ ఎట్లా ఉండబోతుంది, మూసీలో ఏమేం ప్రాజెక్టులు రాబోతున్నాయి, మూసీ చుట్టుపక్కల అభివృద్ధి ఎలా జరగబోతుంది, మూసీ ఇరువైపులా ఎలాంటి డెవలప్మెంట్కి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు, ఇట్లాంటి అంశాలన్నింటినీ కూడా ఈ మూసీ స్టాల్ ఏదైతే ఉందో ఈ మూసీ స్టాల్లో పెట్టబోతా ఉన్నారు. మనం మూసీ అన్నటువంటి బోర్డు కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. హైదరాబాద్ నగరం చరిత్ర యొక్క అంశం, చరిత్ర బయటకు కనిపించే విధంగా ఆ మూసీని డిజైన్ చేసినట్లుగా మనకు దాని చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మనకు విజువల్స్లో చూడొచ్చు. ఈ స్టాల్కు చాలా ప్రాధాన్యత ఉందని చెప్పుకోవాలి. ఈ హైదరాబాద్ చార్మినార్కి సంబంధించి కావచ్చు, అట్లాగే కులీ కుతుబ్ షాకి సంబంధించినటువంటిది కావచ్చు, అట్లాగే మూసీకి సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో కట్టడాల ఫ్లైఓవర్ బ్రిడ్జెస్ కావచ్చు, ఇట్లా వీటన్నిటిని ప్రదర్శించే విధంగా ఈ స్టాల్ కనిపిస్తూ ఉంది. ఇదే తరహాలో ఈ మొత్తం ఎగ్జిబిషన్ హాల్లో 40కి పైచిలకు స్టాల్స్ ఉన్నాయి. జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఆయా సంస్థలకు సంబంధించినటువంటి చిత్రపటాలు, ఆయా సంస్థలకు సంబంధించినటువంటి నమూనాలు, ఆయా సంస్థలకు సంబంధించినటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలతో ప్రతినిధులు ఈ స్టాల్స్లలో దర్శనమిస్తూ ఉంటారు. ఇక్కడ వాళ్ళకు సంబంధించిన కంపెనీలకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఇక్కడే కూర్చుంటారు. వచ్చేటువంటి డెలిగేట్స్ ఎవరైతే ఉన్నారో దాదాపు 40 దేశాలకు పైచిలకు డెలిగేట్స్ ఈ స్టాల్స్లలో సందర్శించనున్నారు. ఈ ఎవరైతే స్టాల్స్లలో కూర్చుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారో, ప్రతినిధులు ఉన్నారో, ఆ ప్రతినిధులు ఉన్నటువంటి వాళ్ళతో వచ్చేటువంటి డెలిగేట్స్ ఎవరైతే ఉంటారో ఆ డెలిగేట్స్ అంతా కూడా ఇక్కడ మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తారు. వాళ్ళతో చర్చలు జరుపుతారు, వాళ్ళతో మాట్లాడతారు. ఇన్ కేసు ఆయా సంస్థలు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో ఆ నిర్ణయాలు కనుక నచ్చినట్లయితే, ప్రదర్శించినట్లయితే ఇదే స్టాల్స్లలో ఒప్పందాలు కూడా జరుగుతాయి. వెంటనే ఆ ఒప్పందాలు ఫైనలైజ్డ్ అయిన తర్వాత పక్కనే ఉన్నటువంటి మెయిన్ హాల్ ఏదైతే ఉంటుందో ఆ మెయిన్ హాల్లో అధికారికంగా మరొకసారి ఒప్పందం చేసుకుంటారు. దీనికి సంబంధించినటువంటి ఈ స్టాల్స్ ప్రధాన ఉద్దేశం వివిధ సంస్థలను, ముఖ్యంగా 40 దేశాలకు సంబంధించినటువంటి డెలిగేట్స్ వస్తూ ఉన్నారు. 160కి పైచిలకు సంస్థలకు ఇక్కడ పాల్గొంటూ ఉన్నారు. మనకు రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది 1000కి పైచిలకు వివిధ దేశాల నుంచి డెలిగేట్స్ వచ్చినటువంటి సందర్భంలో 1600 మంది పాల్గొంటారు. 500 కంపెనీలు ఉంటాయి. ఈ 40 స్టాల్స్లలో ఆయా సంస్థలకు సంబంధించినటువంటి ప్రతినిధులు ఉంటారు. వాళ్ళంతా కూడా కూర్చొని చర్చలు జరిపి ఒప్పందాలు చేసుకుంటారు అన్నది రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈ ఎగ్జిబిషన్ హాలు ఈ గ్లోబల్ సమ్మిట్కు కీలకమైనటువంటి హాల్గానే రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. మరి ఈ ఎగ్జిబిషన్ హాల్ వేదికగా ఎన్ని సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంటుంది, ఎన్ని సంస్థల మధ్యలో ఒప్పందాలు జరుగుతాయి, కుదురుతాయి, వాటిని గ్రౌండ్ లెవెల్లోకి తీసుకెళ్తారు అన్నది చూడాల్సి ఉంటుంది. గ్లోబల్ సమ్మిట్ లో 90 నిమిషాల పాటు సంగీత కచేరీ, 40 నిమిషాల పాటు డ్రోన్ షో ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. భిన్న సాంస్కృతిక కళారూపాలు అతిథులను అలరించనున్నాయి. ప్రముఖ వీణా విద్వాంసురాలు వీణా కార్యక్రమం, పేరణి నాట్యం అతిథులకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఇంద్రజాల కార్యక్రమంతో పాటు తెలంగాణ సంప్రదాయ కళారూపాలు కూడా ప్రదర్శిస్తారు. గ్లోబల్ సిటీ కార్యక్రమాలపై మరింత సమాచారం మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. ఇప్పటి వరకు 2 ప్రధాన హాళ్ళు, ఒకటి
ప్రధాన కార్యక్రమం జరిగేటువంటి హాలు, అక్కడ ఒప్పందాలకు సంబంధించినటువంటి అంశం. రెండోది ఎగ్జిబిషన్కి సంబంధించినటువంటి హాలు, అక్కడ 40 స్టాల్స్ ఉంటాయి. జాతీయ అంతర్జాతీయ సంస్థలతో చర్చలు, ఒప్పందాలు చేసుకునేటువంటి విషయాలను ఆ స్టాల్స్ అన్నింటినీ కూడా చూసాము. అదేవిధంగా 3 ప్రత్యేకమైనటువంటి పెద్ద హాల్స్ ఉన్నాయి. అక్కడ వివిధ శాఖలకు సంబంధించినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు, దానికి సంబంధించినటువంటి చర్చల్లో పాల్గొనేటువంటి వాళ్లకు సీటింగ్ ఏర్పాట్లు అన్నింటినీ కూడా చూసాం. దాని తర్వాత మనకు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి, మంత్రులు, అట్లాగే వివిఐపీలకు సంబంధించి కూర్చోవడానికి, చర్చలు జరపడానికి, ఒప్పందాలు చేసుకోవడానికి ప్రత్యేకమైనటువంటి హాల్ మనకు విజువల్లో కనిపిస్తున్నటువంటిది. దానిని సందర్శించాము, అదంతా కూడా చూసాము. ఇక దాని తర్వాత చివరి ఘట్టమైనటువంటి 2వ రోజు సాయంత్రం పూట జరగవలసినటువంటి చివరి ఘట్టము ప్రజెంట్ మనకు విజువల్స్లో కల్పిస్తూ ఉంది. ఇక్కడ ఇదంతా కూడా స్టాఫ్ ఏరియా లాగా ఉంటుంది. ఇక్కడ ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, అట్లాగే వివిధ దేశాల నుంచి దాదాపు 40కి పైచిలకు దేశాల నుంచి వచ్చేటువంటి డెలిగేట్స్ ఎవరైతే ఉంటారో ఆ డెలిగేట్స్ అంతా కూడా కూర్చుంటారు. ఇప్పుడు మనకు విజువల్లో కనిపిస్తున్నటువంటి స్టేజ్ ఏదైతే ఉందో ఈ స్టేజ్ దగ్గర వివిధ కళా నృత్యాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. సినీ ప్రముఖులు ఆ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వివిధ రంగాలకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఇక్కడ వాళ్ళ కళకు సంబంధించినటువంటి ప్రదర్శన ఉంటుంది అన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. ఇక రైట్ సైడ్ మనకు విజువల్స్లో కనిపిస్తున్నటువంటి ఏదైతే ప్లేన్ ఏరియా ఉందో ఆ ప్లేన్ ఏరియా అంతా కూడా డ్రోన్ ఎగరవేయడానికి ఏర్పాటు చేసినటువంటి ప్లేన్ ఏరియా. దాదాపు 30 నుంచి 40 నిమిషాలకు పైచిలకు ప్రదర్శన, డ్రోన్ ప్రదర్శన ఉంటుంది అన్నట్లుగా అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. వివిధ రంగాలకు సంబంధించి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2047 అనేటువంటి విజన్ తోటి ఆయా రంగాలకు సంబంధించి, ఆయా శాఖలకు సంబంధించినటువంటి ప్రదర్శన ఏదైతే ఉందో, విజన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కళలకు సంబంధించి ఆయా రంగాలలో సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా డ్రోన్ రూపంలో ప్రదర్శిస్తారు అన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. ఆ డ్రోన్ షోతో ఈ కార్యక్రమం ముగుస్తుంది అన్నట్లుగానే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. మొత్తానికి 2 రోజుల పాటు 8వ తేదీన మధ్యాహ్నం 12 గంటల తర్వాత ప్రారంభమయ్యేటువంటి ఈ కార్యక్రమము 9వ తేదీన సాయంత్రం 7 గంటల తర్వాత ముగుస్తుంది. ఈ 2 రోజుల పాటు జరగబోయేటువంటి గ్లోబల్ సమ్మిట్కు పూర్తి స్థాయిలో ఏర్పాట్లన్నీ కూడా సన్నద్ధమైపోయాయి. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, వివిధకు సంబంధించినటువంటి అధికారులంతా కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఓవరాల్గా ఈ ప్రోగ్రామ్ను సక్సెస్ చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. మరి ఎన్ని ఒప్పందాలు చేసుకుంటుంది, ఎన్ని దేశాలతోటి చర్చలు జరుపుతుంది, అట్లాగే ఎలాంటి అంశాల మీద చర్చలు జరుపుతుంది, రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసేటువంటి విజనరీ డాక్యుమెంట్స్ ఎలా ఉంటాయి అన్నది చూడాల్సి ఉంటుంది. ఇది గ్లోబల్ సమ్మిట్కి సంబంధించినటువంటి పూర్తిస్థాయి గ్రౌండ్ రిపోర్ట్. వీడియో జర్నలిస్టు చందుతో శేఖర్, సాక్షి టీవీ, గ్లోబల్ సమ్మిట్ ప్రాంతం నుంచి. 2 రోజుల పాటు నిర్వహించే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు 40 దేశాల నుంచి ప్రతినిధులు వస్తారు అని భావిస్తున్నారు. ఇప్పటికే ప్రధాని మోదీని కలిసి సమ్మిట్ కు రావాలి అంటూ ఆహ్వానం అందించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అదేవిధంగా రాష్ట్ర మంత్రులు దేశంలోని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆహ్వాన పత్రాలు అందించి వచ్చారు.